నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న కుషాయిగూడలో ఒక హృదయ విదారకరమైన సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యని భర్త అంటే 7 నెలల గర్భిణి ఆవిడ. సో ఆవిడని తన్ని విపరీతంగా హింసించి చంపేశాడు. అంటే నిజంగా చూస్తే ఒక నరరూప హంతకుడు, క్రూర హంతకుడు అని పేరున్న ముద్రున్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా అయితే హత్య చేయరు సార్. నిజంగా చూస్తేనే చాలా బాధ అనిపించింది. అది అందులో ఆశ్చర్యం ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతను అంత దారుణంగా, అది గర్భంతో ఉన్న భార్యని అంత దారుణంగా ఎలా చంపగలిగాడు? ఇంకొకటి, నిజంగా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ప్రేమించుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దీని నుంచి ఏం నేర్చుకోవాలి సార్? ఈ మధ్యకాలంలో చూసిన ఘోరమైన సంఘటనలో ఇది ఒకటి. యాక్చువల్గా ఏంటంటే కుషాయిగూడలో నాగార్జున నగర్లో ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. అది మొన్న 18వ తేదీ జరిగింది ఇది. సో పోలీసులు వచ్చి కుషాయిగూడ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల అత్యంత దారుణంగా ఒక 23 ఏళ్ళు వయసున్న 23, 24 ఏళ్ల వయసున్న ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భం అంతా విచ్చిత్తైపోయి పిండం బయటకు వచ్చేసి శిశువు అతి దారుణమైన కండిషన్లో చనిపోయి ఉన్నింది. దాంతో వాళ్ళు ఇది ఎవరు ఏమని చూసినప్పుడు వీళ్ళ హస్బెండే చేస్తుంటాడు అనుకొని వాళ్ళు అతన్ని పట్టుకొని విచారించారు. విచారిస్తే డెలివరీ బాయ్గా పనిచేసిన సత్యనారాయణ అనే అబ్బాయి ఈ పని చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఏంటి కేసు అనుకున్నప్పుడు ఈ అమ్మాయి పేరు ఠాగూర్ స్నేహ. ఈ అమ్మాయి కాఫ్రా గాంధీనగర్లో ఉండేది. ఈ అబ్బాయి పేరేమో అతిపాముల సత్యనారాయణ. వీడు కాచిగూడలో ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి 2021లో పరిచయం అయ్యి లవ్ ఏర్పడింది. లవ్ ఏర్పడినాక 2022లో వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. సో ఆ అబ్బాయి పేరెంట్స్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరూ కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత 23లో ఒక బాబు పుట్టాడు. ఈ అబ్బాయి ఏమో ఈ సత్యనారాయణ అనేవాడు అప్పటికి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కానీ సరిగ్గా ఉద్యోగానికి వెళ్లకుండా ఉండడంతో ఉద్యోగం పోయింది. ఉద్యోగం లేకుండా అల్లరి చిల్లరి తిరగడం ఇలా చేస్తున్నాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. అంటే ఫస్ట్ వీళ్ళకి గొడవలు రావడానికి కారణం ఆర్థిక కారణాలు. అక్కడి నుంచి ఇతను ఆ కొడుకుని అమ్మేద్దామని ట్రై చేశాడు. ఎవరో అడిగారు కొడుకుని అమ్మితే డబ్బులు ఇస్తామని చెప్పి కొడుకుని అమ్మేద్దామని ట్రై చేస్తే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక, అంటే పేరెంట్స్ కూడా గట్టిగా నిలబడిన టైప్ కాదు. దాంతో ఈ అమ్మాయి అక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. అప్పుడు కేసు పెడితే వాళ్ళు ఈ అబ్బాయిని పిలిచి మరి కొట్టారా బెదిరించారా తెలీదు. ఈ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో ఈ అమ్మాయిని బిడ్డని తీసుకొచ్చి కొడుకుని పోషిస్తుంది. దాంతో కొంతకాలానికి ఆ బాబు చనిపోయాడు అనారోగ్య కారణాలతో. ఈ గొడవలో వీళ్ళిద్దరూ విడిపోయి కొంతకాలం దూరంగా ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉంది. అందువల్ల అప్పుడప్పుడు అతన్ని కలుస్తూ ఉండేది. ఆ తర్వాత మరి అమ్మాయి ప్రెజర్ చేసిందా ఇతను చేశాడే కానీ మళ్ళీ కలిసి ఒక దగ్గర ఉందామని డిసెంబర్ నుంచి ఇల్లు తీసుకొని ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది. మరి ఈ అమ్మాయి ఫోన్లలో ఎవరితో మాట్లాడుతుందో లేదు తెలియదు, కానీ ఈ అమ్మాయి నాతో దూరంగా ఉండి కూడా ఎట్లా ప్రెగ్నెంట్ అయింది అన్న అనుమానం ఇతనికి రోజు రోజు బలపడింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అని నమ్మడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇతను మందు తాగుడికి, డ్రగ్స్కి ఇలా కూడా అలవాటు, గాంజాకి ఇలాంటి వాటికి కూడా అలవాటు అయినాడని చెప్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయి నాకు ద్రోహం చేసింది అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ పెళ్లి వల్ల కదా నా జీవితం నాశనం అయిపోయింది అన్న మూడ్లోకి వెళ్ళిపోయాడు అతను. దాంతో అమ్మాయి మీద తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. రాత్రులు నిద్రపట్టేది కాదు అబ్బాయికి. దాంతో మొన్న కూడా ఏం చేశాడంటే 16వ తేదీ రాత్రంతా నిద్ర రాకుండా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో మామూలుగా ఎవరైనా కూడా తన భర్తతో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు కదా స్త్రీలు, అలాగా నిద్రపోతుంది.
వీడు అర్లీ మార్నింగ్ 5:30కి లేచాడు. 5:30 వరకు చూశాడు. 5:30కి ఆ అమ్మాయి దిండుని ముఖం మీద వేసి దిండుని కప్పి పొట్ట మీద భయంకరంగా కొట్టాడు. దాంతో అబార్షన్ అయిపోయింది. బ్లడ్ అంతా వెళ్ళిపోయి అమ్మాయి చనిపోయింది. దీన్ని నేచురల్ మర్డర్ ప్రమాదంలాగా చూపించాలని గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేసి దానికి నిప్పు పెట్టి దాన్ని ట్రై చేశాడు. బట్ సిలిండర్లో గ్యాస్ లేదు. సో దాంతో ఇతను భయపడి ఏమన్నా జరుగుతుందేమో అని తెలుసుకొని పారిపోయాడు లాకేసుకొని. తర్వాత స్మెల్ వచ్చింది, చేశారు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఈ అమ్మాయికి అబ్బాయి విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల. ఫోటో చూస్తే కూడా చాలా లేతగా అలా ఉంది, చిన్నపిల్లలాగే ఉంది. 23 ఏళ్ళు కూడా అనిపించట్లేదు ఫోటో చూస్తే. సో ఈ అబ్బాయికి కూడా పెద్ద ఏజ్ లేదు, అబ్బాయి కూడా చిన్నవాడే. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఇండియాలో వరల్డ్ వైడ్ పక్కన పెడితే ఇండియాలో ఈ మధ్యకాలంలో లవర్స్ పెళ్లి చేసుకోవడం, వాళ్ళ మధ్య గొడవలు రావడం, భార్య భర్తను చంపేసిన సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ప్రియుడి కోసం ఇంకోటి కోసం భర్తను చంపేయడం, భార్యల్ని భర్తలు చంపేయడం కూడా బాగా పెరుగుతుంది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అది కూడా ఇంత క్రూయల్గా. ఈ అబ్బాయి చూస్తే ఒక నరరూప రాక్షసుడు చంపినట్టు ఉంది తప్ప తను ప్రేమించాడు, వెంటపడ్డాడు, ఎన్నో రాత్రులు నిద్రపోకుండా అమ్మాయి కోసం కలలుగానే ఉంటాడు. తన భవిష్యత్తు జీవితం అమ్మాయితో ఉండాలని ఆ కలలు అవన్నీ కనింటే కదా ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాం. అలాంటి స్థాయి నుంచి ఒక అత్యంత దారుణంగా అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడు అనేది ఇవాళ అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాంటివి మనకి మధ్యకాలంలో ఇది మనకి ఫస్ట్ టైంగా కనిపిస్తుంది. కానీ చాలా ఇంతకంటే క్రూయల్గా కూడా ముక్కలు చేసి కూడా ఫ్రిడ్జ్ల్లో పెట్టి ఇలాగా చేస్తున్నారు. అంటే దీనికి కారణాలు కానీ మనం అన్వేషిస్తే సైకాలజిస్టులు దీని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్లు జరుగుతున్నాయి. ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పెళ్ళిళ్ళలో ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి ఉన్న గ్యాప్. అంటే ఒక రొమాంటిసైజేషన్లో లవ్ చేస్తారు. నా దృష్టిలో అయితే లవ్ అనేది ఇల్యూజన్ బేసిక్గా. సరే పక్కన పెడితే వాళ్ళు అనుకునే లవ్ కూడా ఒక రొమాంటిసైజేషన్ ఉంటుంది. అవతల వాళ్ళని ఊహించుకుంటారు. సో అందుకే మేము చాలాసార్లు అంటాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే తెక్క కుదురుతున్నాయి. ఎందుకంటే ప్రేమించేటప్పుడు రొమాంటిక్ ఉంటుంది, పెళ్లి చేసుకున్నప్పుడు 4 రోజుల తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఇంట్లో ఫుడ్ కావాలి, అవసరాలు కావాలి, గూడు కూడా గుడ్డ మినిమం అవసరాలు. దాని తర్వాత అంటే 3 రకాల అవసరాలు ఉంటాయి మనిషికి. ఒకటి లివింగ్ నీడ్స్ అంటారు. లివింగ్ నీడ్స్ అంటే కూడు కూడా బేసిక్. లివింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఉద్యోగము, పనో ఇంకోటో చేసి సంపాదించాలి. 3వది లైఫ్ స్టైల్ నీడ్స్. ఈ 3 రకాల నీడ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ లివింగ్ నీడ్స్, కూడు గుడ్డ. ఇక్కడ గొడవలు మొదలవుతాయి. ఆ అమ్మాయి ఏమో ఎంత ప్రేమను భోంచేయలేరు కదా, ప్రేమని తాగలేరు, ప్రేమతో బతకలేరు. కాబట్టి